నమ శివాయ. సర్వం శివం. మనం ఇది వరకు శివుడి యొక్క కథలు మరియు శివుడి యొక్క గొప్పతనాన్ని తెలిపే కథల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు శివుడిని మృత్యుంజయుడని అంటారు కదా. మరి అలా ఎందుకు పిలుస్తారు, అలా ఎందుకంటారో తెలిపే కథలు ఈరోజు తెలుసుకుందామా. మరి మృత్యుంజయుడు అని శివుడిని ఎందుకంటారంటే మృత్యువును జయించిన వాడు అని ఆ పేరు రావడానికి గల కారణం మన పురాణాల్లో ఉన్న మార్కండేయుని కథ గురించి తెలుసుకుందాం ఈరోజు. అంటే పూర్వం మృఖందు అని మహర్షి, ఆయన భార్య మరుద్వతి అని ఇద్దరు వారికి సంతానం లేకపోవడంతో సంతానం కోసం శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారంట. వారి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఒక వరాన్ని కోరుకోమన్నాడు. అయితే ఆయన ఒక షరతు పెట్టాడు. నీకు 100 ఏళ్ళు బతికి గుణహీనుడైన కుమారుడు కావాలా, లేదా కేవలం 16 ఏళ్ళు మాత్రమే బ్రతికి అత్యంత గొప్ప మేధావి జ్ఞాని అయిన కుమారుడు కావాలా అని. అయితే ఆ దంపతులు రెండో కోరికని కోరుకున్నారంట. అలా పుట్టిన వాడే మార్కండేయుడు. మరి మార్కండేయుడికి చిన్నతనం నుంచి శివభక్తుడిగా పెరిగాడు. తనకి 16వ సంవత్సరం రానే వచ్చింది. తన ఆయువు ముగిసిందని తెలుసుకున్న మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని శివనామస్మరణ చేయసాగాడు. సమయం ముగియగానే యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుని పైకి విసిరాడు. అయితే ఆ పాశం అంటే మార్కండేయునితో పాటు తనను కౌగిలించుకున్న శివలింగానికి కూడా చుట్టుకుంది. తన భక్తుడిని రక్షించడానికి శివుడు ఆ లింగం నుండి ఒక్కసారిగా ఉద్భవించాడు. యముడికి తన త్రిశూలంతో ఎదురించి మార్కండేయుని ప్రాణాలను కాపాడారు. మరి మృత్యుపై ఏ రకంగా విజయం సాధించాడు? మరి శివుడు యముడిని నివారించి మార్కండేయునికి చిరంజీవి అని చెప్పేసి వరం ఇచ్చాడు. అంటే మరణం లేనివాడా అని. సాక్షాత్తు మృత్యుకే రాజైన యముడిని ఎదిరించి మరణం నుంచి తన భక్తుడిని కాపాడాడు. అందుకని శివుడిని మృత్యుంజయుడు అని చెప్పేసి అంటారు. మరి దీని వెనకాలన్న మరో కథను తెలుసుకుందామా. మరి పూర్వం హలాహలాని అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు హలాహలాని అంటే విషాన్ని మింగి లోకాలను కాపాడి చావుని తన కంఠంలోనే ఆపేసినందున శివుణ్ణి మృత్యుంజయుడు అని అంటారు. ఆయనను స్తుతిస్తూ మనం పాడే మంత్రని మృత్యుంజయ మంత్రం. దీన్ని పఠించడం వల్ల అకాల మరణం దూరమవుతుందని, జీవన మృత్యు దోషాల నుంచి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ మంత్రం ఏంటో తెలుసా? ఈ రోజు నేను చెప్తాను. రోజు పిల్లలు రెడీ అయినాకో లేదంటే తిన్నాకో స్నానం చేసినాకో 2 లైన్ల మంత్రం చెప్పిస్తే ఎలాంటి అకాల మరణాలున్నా గండాలున్నా అన్ని తొలగిపోతాయి. ఆ మంత్రం ఈ రోజు నేను చెప్తాను, మీరు విని నేర్చుకోండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్మారుతమీవ బంధనాత్ మృత్యుక్షమామృతాం. ఇదేనండి మృత్యుంజయ మంత్రం. మీరు ప్రతిరోజు పఠించండి. శివభక్తులకి కష్టం అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. శివభక్తులకు ఎప్పుడు మంచి జరుగుతాక సర్వం శివం. శివభక్తుడిని శివుడు ఎప్పుడు తన హృదయాల్లోనే అంటి పెట్టుకొని ఉంటాడు. శివుని నమ్ముకున్న వారికి ఏ కష్టం రాకుండా ఉండుగాక. సర్వం శివం. ఓం నమః.